హలో ట్రేడర్స్, వెల్కమ్ టు స్టాక్ లివ్ టీవీ. పవర్ కి సంబంధించినంత వరకు చాలా బజ్ జరుగుతుంది స్టాక్ మార్కెట్ లో. పవర్ జనరేషన్ కంపెనీస్, అలాగే పవర్ కన్సంప్షన్ కంపెనీస్ అంటే డేటా సెంటర్స్ కానీ ఈవీ వెహికల్ మ్యానుఫ్యాక్చర్స్ కానీ వీళ్ళందరూ కూడా బజ్ అవుతున్నారు. ఎందుకంటే పవర్ కి డిమాండ్ పెరుగుతుంది, కన్సంప్షన్ పెరుగుతుంది. అలాగే బ్యాటరీ స్టోరేజ్ లో లాస్ట్ టైం మాట్లాడుకుందాం, బ్యాటరీ స్టోరేజ్ లో కొత్త కంపెనీస్ వచ్చాయి. రీసెంట్ గా ఒక కంపెనీ ఈవీ ఛార్జింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ లోకి వచ్చింది. ఆ కంపెనీ లిస్టింగ్ కూడా అయింది. ఆ కంపెనీ పేరు ఎక్సికామ్ టెలిసిస్టమ్స్ లిమిటెడ్. వీళ్ళు మేజర్ గా క్రిటికల్ పవర్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉన్నారు అండ్ ఈవీ ఛార్జెస్ రీసెంట్ గా పైవోట్ అయ్యారు. సో టోటల్ గా చూసుకుంటే వీళ్ళు రెండు పోర్ట్ఫోలియోలో రెండు ఉన్నాయి. ఒకటి ఈవీ చార్జెస్, రెండు క్రిటికల్ పవర్ సిస్టమ్స్. వీళ్ళ క్లయింటెల్ చూస్తే స్కిప్పర్ లిమిటెడ్, బౌండెడ్ ఇంజనీరింగ్ అండ్ ఇండస్ టవర్స్ అయితే వీళ్ళకి ఉన్నారు క్లయింటెల్ లో. ఇవి కొంచెం పెద్ద పేర్లే కనిపిస్తున్నాయి అండ్ స్టడీ ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. అయితే కంపెనీలో పాజిటివ్ చూడాల్సి వస్తే కనుక వీళ్ళ ఆర్డర్ ఎగ్జిక్యూషన్ కెపాసిటీస్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 95 నుంచి వీళ్ళు ఉన్నారు. వీళ్ళు స్ట్రాంగ్ ప్రమోటర్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. నెగిటివ్స్ చూసుకుంటే ఇందాక మాట్లాడినట్టు కొన్ని ఆర్డర్స్ చాలా డిలే అవుతున్న వల్ల వీళ్ళ ప్రాఫిట్లు అయితే ఇంకా రాలేదు ఈ కంపెనీ. అయితే ఇది కంటిన్యూ అవుతుందా లేదంటే ప్రాఫిట్లోకి వస్తారా అన్నది మన Q2 రిజల్ట్స్ తర్వాతే తెలియాలి. సో ఈ స్టాక్ మీరు హోల్డ్ చేస్తున్నట్టే కనుక ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. సో కొంచెం మీ స్ట్రాటజీస్ కూడా కొంచెం మార్చుకోండి. ఈ కంపెనీ ఓవరాల్ గా చూసుకుంటే కనుక లాస్లే మెయింటైన్ చేస్తున్నారు. కంటిన్యూస్గా వాళ్ళ షేర్ ప్రైస్ కూడా ఆల్మోస్ట్ డౌన్ అవుతూనే ఉంది. IPO దగ్గర నుంచి చూస్తే